व्यूअर्स वेलकम टू हेल्प इन तेलुगु। इवाल्टी वीडियो चाला इंपॉर्टेंट वीडियो इंदिरम्मा इल्लू की संबंधी। अगर ये वीडियो कोई हिंदी में देखना चाह रहा तो प्लीज़ वीडियो को यहाँ से लेके यहाँ तक स्किप करके आप लोग हिंदी में वीडियोस दे सकते। सो ఇప్పుడు మీతో డిస్కస్ చేయబోతున్నాను। ఇది ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించింది L1 L2 L3 స్టేటస్ ఏదైతే ఉంది కదా, చాలా మంది చెక్ చేసుకుంటున్నారు। ఇప్పుడు చాలా మందికి అనేది వర్కింగ్ అవుతున్నాయి, ఓకేనా, వర్కింగ్ అవుతున్నాయి కాబట్టి చాలామంది చెక్ చేసుకుంటున్నారు। అండ్ మార్నింగ్ నేను ఒక గ్రూప్లో అనేది ఒక పోస్ట్ చేశాను, L2 వాళ్ళకి అనేది గుడ్ న్యూస్ ఉంది, దీనిపైన నేను కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాను। అండ్ డీటెయిల్గా వీడియో కూడా పర్టికులర్గా L2 వాళ్ళ కోసం అనేది స్పెషల్గా నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట ఈరోజు నైట్। ఇది యాజ్ షార్ట్గా నేను ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చిన। అండ్ వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ కాలేదు కింద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి, ఇది వాళ్ళ వాట్సాప్ గ్రూప్ మీటింగ్ ఉందన్నమాట। అండ్ ఇప్పుడు చూడండి L2కి సంబంధించింది ఒక చిన్న అప్డేట్ మీకు ఇస్తాను। ఇప్పుడు L1కి ఎవరైతే వస్తుంది కదా, L1 వస్తుంది కదా, వాళ్ళకైతే 5 lakhs రూపీస్ ఇస్తారు। ఇప్పుడు L3 వాళ్ళైతే ఇప్పుడు నార్మల్గా వాళ్ళకి 4 wheelers ఇది ఉందని చెప్పేసి లాస్ట్ కేటగిరీ ఉంది। కానీ ఇందులో L2 వాళ్ళకి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు మనకు కేసీఆర్ గారు లాస్ట్ టైం మన పాస్ట్ గవర్నమెంట్ అయితే డబల్ బెడ్రూమ్ కట్టిన ఇల్లు ఉందో, ఇప్పుడు L2 వాళ్ళకి స్థలం ఉంటుంది కొంతమందికి, ఓకేనా, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిద్దామని ప్రభుత్వం ఆలోచిస్తుంది। అలానే అండ్ ఏం చెప్తున్నారంటే, ఏదైతే మనకు పాస్ట్ గవర్నమెంట్ కట్టిన ఇల్లు పెండింగ్లు ఉన్నాయి కదా డబల్ బెడ్రూమ్, ఆ హౌజెస్ అనేది ఇవ్వాలని చెప్పేసి ఒక ఆర్టికల్ అనేది మనకు పోస్ట్ అయింది, మీకు కనబడుతుంది కదా। సో ఇప్పుడు చాలామంది అనేది ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే టైం పడుతుంది కదా, 5 lakhs రావాలి, మళ్ళీ పునాదులు వేయాలి, మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు కూడా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి। సో ఏం చెప్తున్నారంటే, ఈ డబల్ బెడ్రూమ్ ఆల్రెడీ కట్టి ఉన్నాయి కదా, అది వాళ్ళకు L2లో వచ్చిన వాళ్ళకి శాంక్షన్ చెయ్యాలని చెప్పేసి ఆలోచిస్తున్నారనమాట। దీనిపైన తుది నిర్ణయం అనేది మనకు రావాలి। అండ్ ఈ ప్రెషర్ కూడా పబ్లిక్ కూడా చాలా ప్రెషర్స్ వేస్తున్నారు। ఇప్పుడు 5 లక్షలు ఇది ఇవ్వడం కన్నా బెస్ట్ ఏదైతే కట్టి ఉన్నాయో అదే డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తే చాలు అని చెప్పేసి। సో దీనికి సంబంధించి క్లారిటీ అప్డేట్ అనేది ఈవినింగ్ నేను అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది। అండ్ ఎవరైతే స్టాటస్ చెక్ చేసుకోలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దానిలో వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా। సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇది గుడ్ న్యూసా కాదా, మీరేమనుకున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి। సో ఇప్పుడు హిందీలో వెళ్దాం, లెట్స్ గోయింగ్ హిందీ। हाय व्यूवर्स, वेलकम टू हेल्प इन तेलुगु। हिंदी में आप वीडियो हिंदी में स्टार्ट हो रही, और इम्पॉर्टेंट अपडेट आप लोगों के वास्ते मैं लेके आया L1 L2 L3 स्टेटस के बारे में। बहुत जने स्टेटस चेक कर ले रहे, थोड़ी जनों को चेक करने नहीं आ रहा। अगर जिसको भी चेक करने नहीं आ रहा तो नीचे डिस्क्रिप्शन में लिंक दिया, देखो उसमें जाके आप लोग चेक कर ले सकते हैं, ठीक है, जिसको भी चेक करने का है। और मैं ये अपडेट कई को लाया, इंपॉर्टेंट न्यूज़ कई को लाया बोलते L2 वालों के वास्ते लाया मैं। L2 जिसका भी L2 आया ना, L1 तो छोड़ दो, उन लोगों को कैसा भी आता 5 लाख रुपये उन लोगों को देते। अब L2 क्या बोल रहे बोले तो, L2 का जिसका भी बता रहा स्टेटस है, जिसके पास ज़मीन नहीं है, कुछ भी नहीं है, रेंट हाउसेस में रह रहे, तो गवर्नमेंट क्या सोच रही थी, 5 लाख रुपए दे के ज़मीन दे के ऐसा घर बना के देंगे बोल के। बट इसमें और भी क्या सोच रहे बोले तो, ऑलरेडी अपने केसीआर सर अपन को घर दिए थे लास्ट गवर्नमेंट, अभी जो डबल बेडरूम बना के रखे, जो भी पेंडिंग में घर है, जो भी बनाने का है, उसमें वो डबल बेडरूम देना बोल के सोच रहे, ठीक है। L2 वालों को मतलब बने बनाए डबल बेडरूम अपार्टमेंट्स में है ना, वो डबल बेडरूम देना बोल के सोच रहे। ये सोच बहुत अच्छी है। कई बोले तो पब्लिक के पास घर नहीं रहते, वो नहीं रहते, अब थोड़ा उन लोगों को फाइनेंशियल प्रॉब्लम्स भी रहते, पैसे भी नहीं रहते, तो ये डबल बेडरूम दे दिए तो उन लोगों को भी बहुत ज़्यादा फ़ायदा रहता, जिनका भी L2 लिस्ट में आ रहा। L3 का छोड़ो, L1 का छोड़ो, सबसे बेनिफिट L2 वालों का दिख रहा मेरे को। L1 तो खैर छोड़ो, उन लोगों को 5 लाख रुपए देते बोले कैसा भी, L3 वालों को तो लास्ट कैटेगरी में डाले। L2 जिसका भी बता रहा ना, सो उन लोगों को ये डबल बेडरूम देना बोल के ऑलरेडी बनाए हुए, सो जो केसीआर के डबल बेडरूम, केसीआर सर के डबल बेडरूम आए वो देना बोल के सोच रहे, और पब्लिक भी वही प्रेशर डाल रही है, हमको बनाए सो घर दो बोल के। सो इसके ऊपर फाइनल भी आना, और एक इंपॉर्टेंट आर्टिकल भी आई, मैं उसके ऊपर मैं आपको प्रॉपर्ली वीडियो बना के बताता हूँ। और आज अपने ग्रुप में मीटिंग है, व्हाट्सएप ग्रुप, कोई भी नहीं ज्वाइन करे तो प्लीज़ ज्वाइन कर लो, चैनल को सब्सक्राइब करना मत भूलो, ठीक है। आप बोलो अब ये गुड न्यूज़ है नहीं, आप लोगों का डिसीजन क्या है नीचे मेरे कमेंट करो डेफिनेटली, और नीचे डिस्क्रिप्शन में लिंक है, वहाँ जाके आप लोगों का चेक कर लो, ठीक है। ये थी आज की वीडियो, मिलता हूँ नेक्स्ट वीडियो में। थैंक्स फॉर वॉचिंग।